హలో ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ కూడా. ఈరోజు మనం రజస్వల వీడియో పైన వచ్చిన కొన్ని కామెంట్స్కి రిప్లైగా ఈ వీడియో చేయడం జరిగింది. ఆ కామెంట్ ఏంటంటే, అమ్మాయికి చేప మీద ఉన్నప్పుడు అట్లు ఎప్పుడు పెట్టాలి, అలాగే గారెలు ఎప్పుడు పెట్టాలి, పాయసం ఎప్పుడు వండి పెట్టాలి అనే డౌట్ అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగారు. వారు బిందు గారు అనుకుంటా, హిమ బిందు సంథింగ్ మర్చిపోయాను, కానీ వారు కామెంట్ చేశారండి. వారి కోసమని వీడియో అనమాట. ఓకే, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అమ్మాయికి అసలు ఆహారం ఆ 11 రోజులు ఉదయం ఏం పెట్టాలి, మధ్యాహ్నం ఏం పెట్టాలి, సాయంత్రం ఏం పెట్టాలి, అలాగే మనమే కాకుండా మన చుట్టుపక్కల వారు బంధువులు కూడా ఆహారం పెట్టొచ్చా, పెడితే ఎలా పెట్టాలి, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే. అలాగే తర్వాత బెల్ ఐకాన్స్ వస్తాయి 3, పైన ఉండే బెల్ని మీరు కనుక టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూసేయచ్చండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడొచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే రజస్వల అయిన అమ్మాయికి ఆహారంగా పులగం, నెయ్యి, పప్పు కలిపి అమ్మాయి చేప మీద ఉన్న 11 రోజులు ఖచ్చితంగా 2 పూటలా పెట్టాలి. 2 పూటలా ఏంటి, 3 పూటలు కదా అని డౌట్ కదా మీకు. ఉదయం మాత్రం అమ్మాయికి ఇడ్లీ పంచదార, నెయ్యి లేకపోతే నూనె వేసి అమ్మాయికి పెట్టాలి. దీనివల్ల ఏంటంటే ఆ నూనె అనేది తనకి ఇష్టం లేకపోయినా 11 రోజులే కాబట్టి ఈ 11 రోజులు ఎప్పుడు అవుతాయి అనుకుంటూ తనైతే ఉపయోగిస్తుందండి. మనం చెప్పాలి, ప్రతిదాని ఉపయోగం చెప్తేనే పిల్లలు బాగా వింటారు. వినేలాగా మనం చెప్పుకుని వాళ్ళ చేత అయితే మనం తినిపించాలి, తాగించాలి. ఇవే కాకుండా అమ్మాయికి గారెలు, పాయసం, పాలకోవా ఇలాంటి స్వీట్లు పెడుతూ ఉండాలి. వీలైనంత వరకు చేప మీద ఉన్న నాళ్ళు కూడా అమ్మాయికి తీపి ఎక్కువ పెట్టాలండి. అసలు కారం కానీ పులుపు కానీ తగలనివ్వకూడదండి. స్వీట్లు పెడుతూ ఉండాలి. మన సాంప్రదాయం ప్రకారం మన బంధువులు కానీ మరియు మన చుట్టుపక్కల వారు కానీ అమ్మాయికి భోజనం పెట్టే సాంప్రదాయం మనకు ఉందన్నమాట. చాలా విలేజెస్లో ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది. ఇప్పుడైతే జరుగుతుందో లేదో నాకైతే తెలీదు. ఇంకా మేము విలేజ్లోనే ఉన్నాం కాబట్టి మాకైతే ఈ సాంప్రదాయం జరుగుతూ ఉంది. అమ్మాయి ఎవరింటైనా పుష్పవతి అయిన వెంటనే చుట్టుపక్కల వారు ఏం చేస్తారంటే, ఈరోజు మీ అమ్మాయికి మా ఇంట భోజనం అని చెప్పేసి ఆ రోజు పొద్దుటే అమ్మాయికి కావలసిన పదార్థాలన్నీ కూడా బ్రష్ చేసిన దగ్గర నుంచి తనకు కావలసిన పసుపు కానీ, వేప పుల్లలు కానీ, అలాగే తనకు కావలసిన నూనె రాసుకుంటారు కదా, ఆ నూనె కానీ, మొహానికి రాసుకోవడానికి పసుపు కానీ అవన్నీ తెచ్చిస్తారు. తర్వాత టిఫిన్ టైం అయ్యేటప్పటికి ఇడ్లీ పంచదార, నెయ్యి, నూనె ఇవి కూడా తీసుకొస్తారండి. ఆఫ్టర్నూన్ అయితే మధ్యాహ్నం అవగానే మళ్ళీ భోజనం అత్తెసరు కానీ, పులగం కానీ, ఇంకా గానుగ నూనె, పప్పు, పాయసం, స్వీట్లు ఇవన్నీ కూడా తెచ్చిపెడుతూ ఉంటారు. విలేజెస్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈ కల్చర్ ఎప్పుడైతే మారిపోయిందో అప్పుడు మన సాంప్రదాయాలు కూడా పక్కన పెట్టేశారు అందరూ కూడా. నేను మన సాంప్రదాయం చెప్తున్నాను ఈరోజు. మన సాంప్రదాయం ప్రకారం అయితే మన బంధువులు, తర్వాత మన చుట్టుపక్కల వారు అమ్మాయికి భోజనం పెట్టే సాంప్రదాయం ఉందని చెప్పాను కదా. వాళ్ళు అది ఎలా అంటే, పుష్పవతి అయిన అమ్మాయికి భోజనం ఈరోజు పెడతాము అయితే నిన్ననే చెప్పాలి, రేపు పెడతామైతే ఈరోజే చెప్పాలన్నమాట. అలా వారి ఇంటికి వెళ్ళి అమ్మాయికి రేపొద్దున మేము భోజనం పెడతామండి అని చెప్తారు. ఆ రోజు వారికి అమ్మాయికి ఉపయోగించేవన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తారనమాట. అమ్మాయికి భోజనం పెడితే ఆ భోజనంలో తప్పకుండా ఉండవలసినవి చెప్తున్నాను. స్వీట్లు, గారెలు, పాయసం, పులగం, అత్తెసరు ఉండాలి, లేకపోతే అట్లు, గానుగ నూనె, నెయ్యి, అంతేకాకుండా పసుపు కుంకుమలు కూడా తీసుకెళ్ళాలి. అమ్మాయికి భోజనం ఎవరైతే పెడతాము అని చెప్తారో వాళ్ళందరూ కూడా ఈ భోజనం టైంకి, మధ్యాహ్నం టైంకి ఇవన్నీ తీసుకువెళ్ళాలి. అమ్మాయికి ఆ 11 రోజులు తప్పకుండా ఆహారంలో ఒక్కొక్క అట్టు 2 సట్లు పెట్టొచ్చండి. అది గానుగ నూనె ఉపయోగించి వేసిన అట్లయితే మంచిది కదా. వీలైనంత వరకు అమ్మాయికి ఏది తినడానికి పెట్టినా 6 నెలల పాటు నువ్వుల నూనె ఉపయోగించి అమ్మాయికి పెట్టడం ద్వారా తనకి చాలా బలిష్టంగా తయారవుతుంది, బలం పెరుగుతుంది. అలాగే ఏదైతే ఋతుస్రావం ఎక్కువైపోతుందో అదంతా కూడా తను భరించగల ఓపిక తనకు వస్తుందన్నమాట.
ఈ నువ్వుల నూనె చాలా చాలా ఉపయోగం. అలాగే కొన్ని రకాల పదార్థాలు అమ్మాయి 6 నెలల పాటు తినకుండా ఉండడం మంచిది. అవి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అమ్మాయి చేప మీద ఉన్నన్ని రోజులు కూడా అమ్మాయికి రకరకాల పిండి వంటలు వండి పెట్టడం ఒక వేడుక. అది ఒక వేడుకగా ఒక ఇంట అమ్మాయి పుష్పవతి అయితే అమ్మాయి ఇంట ఒక వేడుకగా అమ్మాయికి సంబంధించిన రకరకాల పిండి వంటలు, అరిసెలు కానీ, గారెలు కానీ, పాయసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. ఒక పండగలాగా ఇవన్నీ తిని అమ్మాయి దృఢంగా ఉంటుంది, తనకి బలం పెరుగుతుంది. ఆ ఇంట కూడా సుఖశాంతులు, సంతోషాలు, పండగకి ఎలా ఉంటామో సంతోషంగా అమ్మాయి చేప మీద ఉన్నన్నాళ్ళు కూడా అట్లాగే ఉంటుందన్నమాట. ఓకే, ఈరోజైతే ఈ వీడియోలో ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్గా ఒక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి విషయాలతోటి, మంచి వీడియోస్ తోటి మీలకి ఒక మంచి వీడియోతో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు మై డియర్ ఫ్రెండ్స్.